హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఐఫే నెట్వర్క్. స్టార్ యాక్టర్ సోనూ సూద్ గురించి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేదు. ఎక్కువగా విలన్ రోల్స్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక అరుంధతి సినిమాలో పశుపతిగా చేసిన నటనకు కోట్లలో అభిమానులు ఏర్పడ్డారు. అయితే రియల్ లైఫ్ లో విలన్ రోల్ పోషించే సోనూ సూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. కరోనాపై యుద్ధం చేస్తూ నిత్యం మన కోసం పోరాడుతున్న వైద్య సిబ్బందికి తానే సాయం చేసేందుకు సోనూ సూద్ ముందుకు వచ్చాడు. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న తన హోటల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించడానికి వైద్య సిబ్బంది వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు. వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అన్నారు సోనూ సూద్. వైద్య సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు, అలాగే హెల్త్ వర్కర్స్ వచ్చి ఉచితంగా భోజనాలు, అలాగే ఉచితంగా వలస కార్మికులకు ప్రయాణ సౌకర్యం కల్పించాడు. ఇది సోనూ సూద్ మంచి మనసుతో చేసిన పని. ఇటీవలే వలస కార్మికులతో అల్లుకున్న తన అనుభవాలను ఓ పుస్తక రూపంలో రూపొందిస్తున్నానని ప్రకటించారు. అయితే సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్ల హవా నడుస్తున్న విషయం విదితమే. ఓ పొలిటీషియన్, ఓ స్టార్ నటుడు, ఓ స్వతంత్ర సమరయోధుడు, క్రీడాకారుడు, ఇలా అందరి బయోపిక్స్ రూపొందుతున్నాయి. అయితే బాలీవుడ్ లోని కొందరు ప్రముఖులు సోనూ సూద్ బయోపిక్ రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై సోనూ సూద్ స్పందించి, నా జీవితంపై తీయబోయే బయోపిక్ మూవీలో నేనే నటిస్తాను, ఎందుకంటే నా లైఫ్ గురించి నాకంటే ఎక్కువగా ఎవరికి తెలియదు కదా అంటున్నాడు. ఈ క్రమంలో సోనూ సూద్ బయోపిక్ పై ఆసక్తి నెలకొంది. మరి సోనూ సూద్ రాయబోయే పుస్తకం ముందు పబ్లిష్ అవుతుందా, లేక ఆయన బయోపిక్ ముందు విడుదల కానుందా అనేది తెలియాల్సి ఉంది.